హాయ్ ఫ్రెండ్స్, అమర్ అకాడమీ ట్యూషన్ పిల్లలందరినీ ఈరోజు సమ్మర్ వెకేషన్గా స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్దామని ప్లాన్ చేసుకొని ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తున్నాము. ముందు మేము ఆటోలో వెళ్తున్నాం, వెనక సార్ వాళ్ళ పాప వస్తున్నారు. ఈ రిసార్ట్స్ దుప్పాడలో ఉందండి. విజయనగరంకి 5 కిలోమీటర్ల దూరంలో దుప్పాడ అనే ప్రాంతంలోని ఈ రిసార్ట్స్ నిర్మించబడి ఉంది. చాలా ఆహ్లాదకరమైన ప్లేస్ అండి. చాలా బాగుంది పచ్చిగా. మా సార్ వాళ్ళు ఎలా ఉన్నాయి కాస్ట్లు ఏంటి అనేసి మాట్లాడడానికి వెళ్ళారు. చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి. స్విమ్మింగ్కి అయితే గంటకి 100 రూపాయలు, రూమ్స్కి అయితే పర్ డే 2000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక పక్క మాట్లాడుతున్నారో లేదో అప్పుడే మా పిల్లలంతా స్విమ్మింగ్ పూల్లోకి దిగేయడానికి రెడీ అయిపోయారు. చాలా ఎంజాయ్ చేశారండి. ఒక రోజంతా ఎలా గడిచిందో కూడా తెలియదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలకి దయచేసి సెల్లు టీవీ కాకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వెకేషన్స్కి తీసుకువెళ్ళి వాళ్ళకి సెల్లు టీవీలకి దూరంగా చేయండి ప్లీజ్. నా వంతుగా ఇదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి ఏం పెద్ద పెద్ద కోరికలు తీర్చవసరం లేదండి. ఒక గంట అయినా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. పేరెంట్స్గా నేను అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో పిల్లలంతాను. ఇంతలాగా మధ్యాహ్నం అయింది. మార్నింగ్ 2 గంటల సేపు స్విమ్మింగ్ పూల్లో ఎలా కాలం గడిపేశారో వాళ్ళకే తెలియదు. ఆఫ్టర్నూన్ అయింది, మంచిగా చికెన్ బిర్యానీ వచ్చింది. అందరూ ఝామ్ అని తినేశారు. ఇంకా నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదాం అనేసి ప్లాన్ చేసుకొని అందరం కూర్చున్నాం. ఇంకా మా వాళ్ళందరూ గేమ్ స్టార్ట్ చేశారు. చూసేద్దాం రండి వాళ్ళ మాటల్లోనే గేమ్ ఎలా ఉందో. 2:30 వరకు గేమ్ ఆడుకున్నామండి. 2 o'clock భోజనాలు అయిపోయాక 2:30 వరకు గేమ్స్ ఆడుకున్నాం. 2:30 తర్వాత మళ్ళీ పూల్లో దిగామని ప్లాన్ చేసుకున్నారు. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఎలాగ ఆడారో చూద్దాం. ఒపీనియన్ లేదు అంటే అసలు ఒపీనియన్కి పని చేయలేని మనిషి అది. అంత బ్యాడ్ లేదు, పెద్ద గుడ్డ మన వరకే ఉండాలి. వాళ్ళ దగ్గర నాకు గొడవలు అయిపోతాయి. గట్టిగా నాకు రాదు. తెస్తాడు లేదు అక్కడ. అది లాక్కొని రారా అంటే పట్టుకోవడం. 2:30 అయిపోయింది. వెంటనే మళ్ళీ ఫుల్లోకి మళ్ళీ దిగిపోయారు. సార్ని చాలా రిక్వెస్ట్ చేశారు, ఇంకొక 1 అవర్ సార్, ఇంకొక 1 అవర్ సార్ అనేసి. సరే సార్ కూడా ఒప్పుకున్నారు. ఇంకా 1 అవర్ ఫుల్లో ఎంజాయ్ చేశారు. 4 o'clock వరకు హ్యాపీగా బాగా ఆడుకున్నారండి. ఇలా ఒక్కొక్కసారైనా ఎప్పుడూ అట్లీస్ట్ ఒక 1 టైం అయినా పిల్లల్ని తీసుకొచ్చి కొంచెం వాళ్ళకి ఇలాంటి అట్మాస్ఫియర్ని అలవాటు చేయండి. చాలా బాగా ఆడుకున్నారు. ఎలా టైం గడిచిపోయిందో తెలియదు. మార్నింగ్ 11:30కి వచ్చాము, ఈవినింగ్ 4 ఎంత బేగా అయిపోయిందో మాకే తెలియదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు చూడండి. అదే టీవీకి సెల్కి అతికిపోతే ఎలా ఉంటారో మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడప్పుడు కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వాళ్ళకి బాగుంటుంది, పెద్దవాళ్ళుగా మనకి ఎన్నో టెన్షన్స్, మైండ్ స్ట్రెస్ నుంచి కూడా మనకి మంచి మైండ్ రిలీఫ్ వస్తుంది. ఇంకేముంది, 4:30 అయిపోతుంది. పిల్లలందరినీ మళ్ళీ పైకి లాగేసి ఇంకా చలో వెళ్ళిపోదాం అని చెప్పి పట్టుకొచ్చేద్దాం అనుకునేలోపు మళ్ళీ ఇంకొక 1/2 అవర్ సార్, ఇంకొక 1 అవర్ సార్ అని చెప్పి మా పిల్లలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదండి. ఇంకా దూకుడు. అలా 4 అయిపోయింది చూస్తుండగానే. ఇంకేమున్నది, అన్నీ చూసి బిల్స్ అన్నీ సెటిల్ చేసి చక్కగా మళ్ళీ సేమ్ ఆటో ఎక్కేసి వెనక్కి తిరిగి వచ్చాం. అయిపోయింది ఈరోజంతా.
చూసారుగా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.